హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇది ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైం అవుతుంది. బికాజ్ ఈరోజు మా వారు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు. సో అంటే ఆఫీస్ పని మీద. ఈవినింగ్ అంటే లేట్ నైట్ అయినా సరే త్వరగా వచ్చేస్తా అని చెప్పారనమాట. సో మార్నింగే వెళ్తున్నారు కదా అని చెప్పేసి కొంచెం అట్లా పంపించిన తర్వాత ఇంకా నిద్ర పట్టదు కదా మనకి. సో అందుకే ఇంకా మార్నింగ్ ఇంకా ఒక్కసారి పడుకుని లేచామనుకోండి ఇంకా అస్సలు నిద్ర రాదు మనకి. ఇంకా ఇంట్లో పని యాజ్ యూజువల్ కొంచెం త్వరగా అయిపోతుంది కదా పని అని చెప్పేసి ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే వెళ్ళిన ఎమ్మటే అయితే స్టార్ట్ చేయను, ఒక హాఫ్ అన్ అవర్ ఆగి స్టార్ట్ చేస్తాను అనమాట. అంటే 4:30కి ఆ టైంకి వెళ్ళారు కాబట్టి నేను 6 o'clockకి కసు చిమ్మడం ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేస్తున్నా. మార్నింగే పిల్లలు అయితే ఇంకా లేవలేదనమాట. ఇంకా 7:30కి కదా బాబుకి బస్సు. సో అందుకోసం ఇంకా వాళ్ళని కూడా అంత డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు. ఈలోపు నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సో నేనైతే ఇంకా ఇంట్లో కసు చిమ్మేసా అండ్ బయట కూడా కసు చిమ్మేసి మాప్ పెట్టేస్తే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేద్దామని చెప్పేసి సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మార్నింగ్ సన్ రైజ్ అంటే చాలా ఇష్టము. అంటే ప్రతిసారి అనుకుంటాను నేను కొంచెం అంటే మార్నింగ్ కొంచెం ఎర్లీగా రెడీ అయిపోయి మార్నింగ్ షార్ట్ తీస్తే చాలా బాగుంటుంది బయట. అంటే మనకి టెర్రస్ పైన షార్ట్స్ బాగా వస్తాయండి ఎర్లీ మార్నింగ్ అయితే, బికాజ్ సన్ రైజ్ అప్పుడే అవుతుంటుంది కదా. ఇంకా అందుకే పైకి వచ్చి నేను ఇట్లా కొంతసేపు ఒక 15-20 minutes, అంతకు మించి టైం లేదులేండి బికాజ్ మనకి వంట చేసే పని ఉంది. యాక్చువల్లీ నాకు ఈరోజు వెజ్ పులావ్ అయితే తినాలనిపిస్తుంది, ఎందుకో తెలియదు. అది ఈజీ రెసిపీ కదా, త్వరగా అయిపోతుందని. కానీ పిల్లలు లేచిన తర్వాత వాళ్ళని అడిగి చేద్దామని అనుకున్నా, బట్ నా మైండ్లో అయితే అదే ఉంది. సో సింపుల్ రెసిపీ త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే మంచిగా టైం పాస్ అయితే చేస్తున్నా. సో నేను 7కి అంతా పైకి వచ్చాను టెర్రస్ పైకి, బట్ 7:15 అయిపోయింది అప్పుడే నేను కిందికి వెళ్ళేసరికి. సో అంటే బాక్స్ నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా అనమాట. ఇంకా నేనైతే పైన వాకింగ్ చేసేసి కిందికైతే పాలు కాస్తున్నా, బికాజ్ నైట్ మర్చిపోయాను అనమాట. సో అందుకోసం పిల్లలు వెళ్ళేటప్పుడు పాలన్న తాగి వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఈరోజు ట్యూస్డే రోజు బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగే 5 o'clockకి లేచా అనమాట. సో అందుకే ఇంకా కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోయి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. సో పూజ కంప్లీట్ అయిపోయి ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోతే సగం పని అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ఎంతైనా ఎర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. నా వర్క్ అయితే నేను మార్నింగే పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే నాకు కొంచెం ఎర్లీ మార్నింగ్ పూజ చాలా ఇష్టం. ఎప్పుడు ఒకేలాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి శారీ కట్టుకొని మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసా. బట్ శారీ కట్టుకొని నేను వంట చేయాలి, అవి సామాన్లు క్లీన్ చేయాలంటే అస్సలు కాదు. సో వంట అయితే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేస్తా. ఆ సామాన్లు కావాలంటే డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కావాలంటే చూస్తాను. చేంజ్ అయినందుకు కొంచెం కాఫ్ లాగా వస్తుంది, కాఫ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది నాకైతే. కొంచెం ఐస్ డ్రై అయిపోయినట్టు కాఫ్ వచ్చినట్లు అనిపిస్తుంది. సో సరే మార్నింగ్ అయితే కాఫీ పెట్టేద్దాం ఫస్ట్. నిన్న నైట్ సో మార్నింగే పూజ అయితే ఇట్లా అంటే ఈరోజు ట్యూస్డే కదా. సో ట్యూస్డే రోజు ఖచ్చితంగా సాంబ్రాణి అయితే వేస్తాను అనమాట. అంటే పాత వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది కదా. ఇలా ఎర్లీ మార్నింగ్ నాకు చీకట్లోనే అంటే కొంచెం సన్ రైజ్ అవుతుంది 6:30 ఆ టైంకి అంతా ఇలా ధూపం వేసుకోవడం చాలా ఇష్టము. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ ఫస్ట్ అయితే పాలు కాస్తున్నా. నాకు ఫస్ట్ టీ పడాలి, ఎందుకో తెలియదు కొంచెం హెల్త్ అంటే అంత సహకరించట్లేదనమాట. బయట అంటే మాకైతే చాలా వేడి ఎక్కువ ఉందండి. సో కాబట్టి బయట ఎక్కువ తిరగడం వల్ల కొంచెం వేడికి జలుబులాగా అట్లా అనిపిస్తుంది నాకైతే. సో ఓకే, ఎన్ని ఉన్నా సరే మనం కాఫీ అయితే మిస్ అవ్వద్దు కదా. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఇక్కడే ఉన్నా అనమాట. సో ట్రైపాడ్ అయితే నాకు ఎన్ని ఉన్నా సరిపోవండి. ఇంకా ఈవెన్ మొబైల్స్ ఉంటే కూడా బెస్ట్. నాకు ఒక మొబైల్తోనే నేను
షూట్ చేస్తున్నా. మా వారు ఉంటే 2 మొబైల్స్తో షూట్ చేసేదాన్ని. సో ప్రస్తుతానికైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి పాలు అక్కడే ఉండాలి. బికాజ్ మళ్ళీ స్టవ్లో పొంగిపోయాయి అనుకోండి, మళ్ళీ స్టవ్ కట్ట మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. సో పాలు కాచిన తర్వాత అప్పుడప్పుడు అలాంటివి పడుతూ ఉంటాయి, వేడివేడి పాలు. మనకు అలవాటు అయిపోయింది అనమాట కిచెన్లో ఉండి అలాంటి వేడివేడి పాలు, నూనె అంటే అప్పుడప్పుడు మన మీద పడుతూ ఉంటాయి. కానీ అవన్నీ మనం పక్కకు దుబ్బేసి వంట అయితే ఆపలేం కదా. సో ఎన్ని వేడివేడి పాలు పడ్డా వంట అయితే కంప్లీట్ చేయాల్సిందే. సో వెజ్ పులావ్ అనుకున్నాను, బట్ ఎలా అవుతుందో ఏంటో తెలీదు. నాకైతే ఎందుకో తెలియదు, వెజ్ పులావ్ తినాలన్న అనిపిస్తుంది అనమాట. సో ఇట్స్ ఓకే. ఫస్ట్ అయితే ఇంకా ఈరోజు పిల్లలు తోటకూర తీసుకురమ్మని చెప్పారు యాక్టివిటీస్కి స్కూల్లో. సో అందుకే ఇంకా బాబుకి అయితే పాలు ఇచ్చేసి తను వెళ్ళిపోయాక నేనైతే ఇంకా తోటకూర మళ్ళీ కట్ చేసుకోవాలండి. ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంటుంది అనమాట. సో ప్రస్తుతానికి ఈరోజు తోటకూర ఇగురు అండ్ మల్టీగ్రెయిన్ చపాతి, సో దోసకాయ పప్పు, ఇవి తీసుకొని రమ్మని చెప్పారంట స్కూల్లో యాక్టివిటీస్. ఇంకా తోటకూర కట్ చేసుకోవాలి కాబట్టి కాఫీ తాగేసా. మార్నింగే పూజ చేసేసుకున్నా. అండ్ ఈరోజు మల్టీగ్రెయిన్ ఆటాతో చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మర్చిపోయిన పాస్వర్డ్. ఎంతలా చెప్పు. మార్నింగే అంటే క్లాసెస్ అటెండ్ అవ్వాలన్నమాట. సో అందుకోసం పాస్వర్డ్ ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను. సో మార్నింగ్ ఈరోజు కొంచెం ఎర్లీగా లేచి ఎర్లీగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. సో మార్నింగ్ టైం పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా లేదు. సన్నజాజి పూలు అప్పటికప్పుడే బాగుంటాయండి. ఆ పువ్వు అంటే చెట్టు మీద ఉన్నప్పుడే బాగుంటాయి, మంచి స్మెల్ వస్తాయి. ఆ తర్వాత అస్సలు బాగుండవు అనమాట. అంటే త్వరగా కొన్ని నేను పెట్టుకొని కొన్ని దేవుడికి అయితే పెట్టేసా. ఇప్పుడైతే మల్టీగ్రెయిన్ ఆటాతో చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అంటే సజ్జలు, జొన్నలు, రాగులు అండ్ గోధుమలు, ఇవి అన్నీ కలిపి. కావాలంటే మనం ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం సాఫ్ట్గా వస్తుంది. బట్ నేను ఓట్స్ అయితే యాడ్ చేయట్లేదు. కేవలం సజ్జలు, రాగులు, గోధుమలు, జొన్నలు ఇవి మటుకే వేసేసి కొంచెం పెరుగు యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసేసి కొంచెం నెయ్యి కాదు ఆయిల్ వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తే చపాతీ బాగా వస్తుంది అనమాట. టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది కదా మిల్లెట్స్ చపాతీ. సో అది ఇది అంటే మళ్ళీ ఎప్పుడైనా, ఇప్పుడు పిండి అయితే అయిపోయింది, నేను నెక్స్ట్ మళ్ళీ తీసుకొస్తాను. అంటే ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. సో అంటే ఇన్ కేస్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇది చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే తోటకూర వేపుడు అయితే చేయాలి. ఆకుకూరలు కూడా కొంచెం ఎక్కువ పెడుతుండాలి. ఇలాంటి దాంట్లోకి ఆకుకూరలు అయితే బాగుంటుంది. అండ్ ఇప్పుడు చికెన్ అట్లా తినొద్దని అంటున్నారు కదా, బర్డ్ ఫ్లూ అట్లా వస్తుందని చెప్పేసి. సో అందుకే ఇప్పుడు చికెన్ అంటే మేము మామూలుగానే చికెన్ అవి తిన్నాము. సో చికెన్ తిన్నాం కాబట్టి ఎగ్ కూడా లేదు. సో ఎగ్ లేదు కాబట్టి తోటకూర, ఆకుకూరల మీద పడ్డాం అనమాట ఇప్పుడు. సో నాన్ వెజ్ అయిపోయింది, ఆకుకూరల మీద పడ్డాము. సో ఓకేనండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మార్నింగే సాంబ్రాణి వేసాను, సాంబ్రాణి స్మెల్ మంచిగా వస్తుంది అనమాట. దాంట్లో మనం సాంబ్రాణి వేసేటప్పుడు కూడా సాంబ్రాణిలో కొంచెము ఏమంటారు జవ్వాది పౌడర్ ఉంటుంది కదా, సో జవ్వాది పౌడర్ కొంచెము అండ్ దసంగి పౌడర్ కూడా ఉంటుంది. అది కూడా మనకి పూజా సామాగ్రిలో దొరుకుతుంది. అది కూడా వేసి గుగ్గిలం అంటే ట్యూస్డేకి అమావాస్యకి గుగ్గిలం అయితే కంపల్సరీ వేస్తాను అనమాట. అది కూడా సాంబ్రాణి పూజా సామాగ్రిలో దొరుకుతుంది. ఈరోజు ట్యూస్డే కాబట్టి ఈరోజు కొంచెం వేస్తున్నాను. సో ఓకేనండి, ఇప్పుడైతే ఫాస్ట్గా చపాతీ అయితే ప్రిపేర్ చేసేద్దాం. చపాతీ పిండి తడిపేశాను, అంటే అది తోటకూర అయ్యేలోపు ఇదైతే ప్రిపేర్ చేసేస్తాను అనమాట. అండ్ మార్నింగ్ ఇవి కొంచెం వేపి పెట్టేసా, ఎందుకంటే నాకు వాటర్ ఉత్తగా తాగాలంటే కొంచెం ఎట్లా అనిపిస్తుంది. ఇట్లాంటివి కొంచెం సాల్ట్వి ఏమైనా తిన్నా అనుకోండి, వాటర్ కొంచెం ఎక్కువ తాగుతానని చెప్పేసి. ఇదైతే చాలా బాగుంటుందండి. అంటే మనకి డైట్లో ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సో మీరు డైట్లో ఉన్నారా అని అడగండి, ఎందుకంటే నేను ఏదైనా తినేస్తూ ఉంటాను, బట్ లిమిటెడ్గా తింటా అనమాట, ఎక్కువ తిన్ను. సో ఇక్కడైతే తోటకూర, మనము ఏదైనా సరే కర్రీస్ కానివ్వండి ఏదైనా సరే చేసినప్పుడు కర్రీ ఎక్కువ తీసుకోవాలి. ఒక చపాతీకి మనకి అట్లీస్ట్ ఒక కప్పు, ఫుల్ కప్పు కర్రీ అయితే తీసుకోవాలి.
అంటే నేను తోటకూరలో ఆయిల్ తక్కువ వేసాను. కొంచెం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అల్లం ఈ 3 పేస్ట్ పట్టేసి ఆనియన్స్ వేసిన తర్వాత ఇవి కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు పెట్టేసేయాలి. నెక్స్ట్ పల్లి పౌడర్ వేసేస్తే ఫైనల్‌గా అయిపోతుంది. చాలా బావుంటుంది టేస్టీగా. నెక్స్ట్ ఇక్కడ నేను దోసకాయ పప్పు. సో అంటే ఓన్లీ కర్రీ అయితే తినలేరు కదా! అందుకేనండి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను. శారీతో అయితే కొంచెం లేట్ అయిపోతుంది. అందులో మార్నింగ్ టైమ్ కొంచెం త్వరగా అయిపోతుందనమాట. టైం ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. చూసారా మెంతి కూరకి ఎంత డస్ట్ ఉందో కింద. అందుకే 2-3 టైమ్స్ అన్నా వాష్ చేసి వేసుకోవాలి. సో నేనైతే దోసకాయ పప్పు అండ్ బాక్సెస్ తీసుకెళ్ళాలి కాబట్టి ఇది ఒక పెద్ద టాస్క్ అండి మార్నింగ్ టైం. నేను ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. వెజ్ పలావ్ అనుకుంటే దోసకాయ పప్పు అయిపోయిందనమాట. అప్పుడప్పుడు ఇట్ విల్ బి హ్యాపెన్స్ అనమాట. ఇంకేం చేయలేం మనం. సో ప్రస్తుతానికి ఈ పప్పు అయితే పోపు పెట్టేసేయాలి. సో చాలా బాగుంటుంది మెంతికూర దోసకాయ పప్పు. ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకుంటే. సో ఫైనలీ పప్పు అయితే సో ఓకేనా అంటే నేను ఊరికే అంటే వెళ్ళేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్నామని చెప్పేసి నేనైతే ఇంకా ఊరికే వేసేసుకున్నా. ఇంకా అవి క్లీన్ చేయాలి కదా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు శారీ మీద మొత్తం గలీజ్ పడిపోతుంది. సో 10 సార్లు 10 రకాలు మార్చాలి కదా, అందుకోసం నేనైతే ఇంకా ఇది వేసేసుకొని ప్రస్తుతానికైతే వంట అయితే కంప్లీట్ అయిపోయింది. బాక్స్ కూడా కట్టేసాను అనమాట. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ బాయ్.